ఈ సంవత్సరం పొడవునా గమనించినప్పుడు 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలుగా ఉండనున్నాయి. వీటిలో మొట్టమొదటి గ్రహణంగా వచ్చే ఈ పాక్షిక సూర్యగ్రహణం మకర రాశిలో వస్తుంది. సూర్యగ్రహణం వలన ప్రభావితమయ్యే ప్రధాన రాశి చక్రాలు. మేషరాశి. మీ నాయకత్వ లక్షణాలు ఎల్లవేళలా మీ బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేయడంలో సహాయకంగా ఉంటాయి మరియు మీరు ఇష్టపడే మీ లక్షణాలలో ఇది ప్రథమంగా ఉంటుంది. ఈ సూర్యగ్రహణం వల్ల ఏర్పడే ప్రతికూలతల ఆధారంగా మీకు అదనపు బాధ్యతలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో అటువంటి బాధ్యతలను ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతిదీ ఎదుర్కోవాలని నియమమేమీ లేదు. వేచి చూడండి. మీ ఉన్నత లక్ష్యాలతో సర్దుబాటయ్యే ప్రతి బాధ్యతను స్వీకరించండి. వేసే ప్రతి అడుగులోనూ ఆచితూచి వ్యవహరించండి. మంచి ఫలితాన్ని పొందండి. కర్కాటక రాశి. గ్రహణం అనేది కొన్ని రాశుల మీద ప్రత్యేకించి ప్రతికూల ప్రభావాల్ని కలుగజేస్తూ ఉంటుంది. క్రమంగా ఆ రాశి చక్రాలకు సంబంధించిన వారు లేదా వారి భాగస్వాముల దృష్ట్యా సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి భాగస్వామితో సమన్వయ లోపాల పరంగా అనేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే ప్రయత్న లోపం లేకుండా కృషి చేసినట్లయితే సకాలంలో సమస్యలను గుర్తించి త్వరలోనే వాటిని పరిష్కరించుకోవచ్చు. మీరు ఇతరులతో వ్యవహరించే ముందు పూర్తి అవగాహనతో ప్రయత్నం చేయండి. చివరికి విజయం మీదే. తులారాశి. మీరు మీ విలువలపై పునరాలోచన చేయాలి అని అనుకుంటున్న సమయంలో వాటికి అవరోధాలుగా కొన్ని పరిస్థితులు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. ఇది మీ వ్యక్తిత్వాన్ని సైతం ప్రశ్నార్థకం చేసే పరిస్థితిగా కూడా మారచ్చు. క్రమంగా కొన్ని పరిస్థితులు మానసిక గందరగోళానికి దారితీస్తాయి. అన్నింటా కోపావేశాలను పక్కన పెట్టి విచక్షణతో కూడిన నిర్ణయాలపై దృష్టి సారించండి. మీ అంతరాత్మతో చర్చించిన అనంతరమే ఎటువంటి నిర్ణయమైనా తీసుకోండి. పరిస్థితులు అన్ని వేళలా అనుకూలంగా ఉండవు, కానీ మీ ఆలోచన శక్తి మాత్రమే మార్గనిర్దేశం చేస్తుంది. అనూహ్య ప్రయాణాలు తలభారాన్ని కలిగించవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.